సంక్రాంతి పండుగ అంటే సినిమా ఫెస్టివల్. స్టార్ల సినిమాలు పొంగల్ పోటీలో నిలబడతాయి. నువ్వా నేనా అంటూ పోటీ పడతాయి. అందుకు తగ్గట్టే మంచి బడ్జెట్ నిర్మాణం కూడా జరుపుకుంటాయి. ఈ పండగకి రావాలని సినిమాలను పక్కా ప్లాన్తో నిర్మిస్తుంటారు. అలా కొందరు మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి పోటీకి సై అంటున్నారు. ఆ పండగకి రాబోతున్నట్టు ముందుగానే ఖర్చు వేశారు. ఇంతకీ ఫెస్టివల్కు వస్తున్న ఈ సినిమాలేంటి? వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద హీరోలు పోటీలోకి దిగుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర మూవీతో సంక్రాంతికి రాబోతున్నట్టు ప్రకటించాడు. శ్రీ వశిష్ఠ దర్శకత్వంలో సోషో ఫాంటసీ సినిమాగా ఈ మూవీ రూపొందుతుంది. భారీ బడ్జెట్ లో తెరకెక్కుతుంది. విశ్వంబరలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో నలుగురు అందగత్తెలు కూడా ఈ మూవీలో కనిపించబోతున్నారు. అయితే వీళ్ళు చిరు సోదరులుగా నటిస్తున్నట్టు సమాచారం. విశ్వంబర మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి కారణం విశ్వంబరకు శ్రీ వశిష్ఠ దర్శకుడు కావటమే. కళ్యాణ్ రామ్ తో తెరకెక్కించిన బింబిసారా మూవీతో ప్రతిభ కలిగిన దర్శకుడు అనిపించుకున్నాడు శ్రీ వశిష్ఠ. ఈ మూవీ మంచి విజయం సాధించిన మ్యాటర్ తెలిసిందే. వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా రాబోతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ కామెడీ కమ్ క్రైమ్ ఎంటర్టైనర్ గా నిర్మాణం జరుపుకుంటుందట. ఇద్దరు భార్యల మధ్య నలిగే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా వెంకీ కనిపించబోతున్నాడట. ఈ మూవీ కూడా 2025 సంక్రాంతి బరిలో నిలవబోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా F2, F3 మూవీలు వచ్చాయి. వరుణ్ తేజ్ కూడా మరో హీరోగా కనిపించాడు. ఈ మూవీలు మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో అనిల్ వెంకీ కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ మీద అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు ఈ ఇయర్ సంక్రాంతికి వెంకటేష్ కెరీర్ లో 75వ మూవీ సైంధవ్ తో వచ్చిన మ్యాటర్ తెలిసిందే. రవితేజ కెరీర్ లో రూపొందుతున్న 75వ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ ఇయర్ నా సామిరంగా అంటూ పొంగల్ పోటీలో విజయం అందుకున్న నాగార్జున కూడా ఇదే పండుగకి వచ్చి మరోసారి హిట్ చూడాలని ఆశిస్తున్నాడు.